వినండి, కావాలంటే నోట్స్ తీసుకోండి. ఎందుకంటే చాలా పాయింట్స్ మేబీ స్లైడ్ లో ఉండకపోవచ్చు. నేను జనరల్ గా నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తాను. సో మేబీ మీరు నోట్స్ తీసుకోండి. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. అండ్ మీరు ఈ బిజినెస్ లో వచ్చిన కాలంలో ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ ఒక సెక్టర్ ఉంది, ఒబేసిటీ అండ్ వెయిట్ మేనేజ్మెంట్. ఈ సెక్టర్ మీరు పట్టుకొని మీరు వర్క్ చేశారనుకోండి, ఈ సెక్టర్ లో మీరు ఇంకా మీ స్ట్రెంగ్త్ కి పెంచుకున్నారనుకోండి, మీ నాలెడ్జ్ కి పెంచుకున్నారనుకోండి, మీరు ఎక్కువ మందికి సొసైటీలో హెల్ప్ చేయగలిగారనుకోండి, యూ కెన్ క్రియేట్ అ గ్రేట్ బిజినెస్ అనమాట. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ సెక్టర్. సో ఒబేసిటీ అండ్ వెయిట్ లాస్ ఇది ఒక చాలా చాలా పెద్ద సెక్టర్ అన్నమాట. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆపర్చునిటీ మన అందరి కోసం. మనము చాలా మందికి మన సొసైటీలో మనం హెల్ప్ చేసుకోవచ్చు. సో ఇవాళ మనము ఒబేసిటీ గురించి తెలుసుకుందాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఒబేసిటీ, ఎలా వస్తాయి, కారణాలు ఏంటి, దానికి కాంప్లికేషన్స్ ఏంటి, అండ్ ఎలా మనము ఈ ఒక భయంకరమైన మహమ్మారితో మనము కాపాడుకోవచ్చు మన ఫ్యామిలీకి, స్వంతకి అండ్ మన సొసైటీకి. దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఆర్ యు ఆల్ రెడీ? రెడీ ఉన్నారంటే ఒకసారి చాట్ బాక్స్ లో రెడీ రాసుకోండి. బై ద వే, నేను నా హెల్త్ డ్రింక్ తీసుకుంటున్నాను. అన్ఫార్చునేట్లీ కెమెరా ఆన్ అవ్వట్లేదు, కానీ ఐఎమ్ టేకింగ్ హనీ, నోని, బెర్రీ, అలోవెరా అండ్ అర్జున రిష్ట. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో పాటు నేను ఇది తాగుతున్నాను. ఇంతమంది తాగుతున్నారు హెల్త్ డ్రింక్, ఏమేమి తీసుకుంటున్నారు ఒకసారి చాట్ బాక్స్ లో రాయండి. మీరు అలోవెరా తీసుకుంటున్నారా, లేకపోతే వాట్ ఎవర్ మీరు ఏం తీసుకుంటున్నారా? హెల్త్ డ్రింక్ లో మీరు ఏం తీసుకుంటున్నారు? అలోవెరానా, లేకపోతే హిమాలయన్ బెర్రీ, నోని, గోమూత్ర, ఏం తీసుకుంటున్నారు? మీరు జస్ట్ చాట్ బాక్స్ లో రాయండి. ఐ జస్ట్ వాంట్ టు నో ఏం తీసుకుంటున్నారు. శ్రీ తులసి, శిల్పా మేడం, ఓకే. దుర్గా కిషోర్ గారు అలోవెరా, శ్రీ తులసి తీసుకుంటున్నారు. శిల్పా మేడం హిమాలయన్ బెర్రీ, గోమూత్ర, శ్రీ తులసి, సంజీవిని, ఎలోడైజెస్ట్. అంజనేయులు గారు, ఖుష్వంత్ కృష్ణ, శ్రీ తులసి, అలోవెరా. రామకృష్ణ జీ, అలోవెరా, హిమాలయన్ బెర్రీ, శ్రీ తులసి. డివికే దాస్, శ్రీ తులసి. మిస్టర్ రాబర్ట్, శ్రీ తులసి, నూని, జీవన్ శక్తి, హల్దీ. ఎం శ్రీ రామేశ్వరి, హిమాలయన్ అలోవెరా, శ్రీ తులసి. మల్లేశ్వరరావు, అలోవెరా బెర్రీ. దివ్య రేఖ, అలోవెరా, గోమూత్ర, హిమాలయన్ బెర్రీ జ్యూస్, శ్రీ తులసి, శ్రీ హల్దీ. భవానీ శంకర్, శ్రీ తులసి. భూపతి నాగరాజ్, అలోవెరా, శ్రీ తులసి. హెచ్ రాజు, గోమూత్ర, అలోవెరా. శ్రీధర్ పట్నాయక్, నోని. ఎల్లరేశ్వరి, తులసి, హల్దీ, అలోవెరా, గోమూత్ర. ఆర్ రవి రాజేందర్. మై గాడ్, అంటే నేను చదువుతున్నాను కానీ కింద ఇంకా 40 మెసేజెస్ వచ్చేసినాయి. అందరి మనం చదవలేం, కానీ చలో గ్రేట్ 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 ఎవ్రీవన్. మీరు అందరూ మీ హెల్త్ కి ఇంత జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీ హెల్త్ కూడా మంచిగానే ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మనం డిస్కస్ చేద్దాము ఒబేసిటీ అండ్ వెయిట్ మేనేజ్మెంట్, రైట్? సో ఫ్రెండ్స్, ఒబేసిటీ ఏంటి? వాట్ ఈజ్ ఒబేసిటీ? సో ఒబేసిటీది సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ బాడీ ఫ్యాట్. అంటే మన బాడీలో ఎక్సెసివ్, ఎక్కువ కొవ్వు, అది అక్యుములేషన్ కి ఒబేసిటీ అంటాం. అండ్ ఇది ఎక్సెసివ్ కొవ్వు మన బాడీలో, మన టిష్యూస్ లో, మన మసిల్స్ లో ఎందుకు అక్యుములేట్ అవుతుంది? దానికి కారణం వచ్చేసి ఎక్కువ మనం క్యాలరీ ఫుడ్ ఏదో తీసుకుంటున్నాము. అంటే
ఒక ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. మనము ఫుడ్ లో మనం తిన్నప్పుడు చాలా వస్తువులు వెళ్తాయి, అంటే చాలా క్యాలరీస్ వెళ్తాయి, కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, ఇవన్నీ మనకి కావాలి. కానీ మన ఫుడ్ లో మనం ఎప్పుడైనా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాము, ఆ బాడీలో ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతుంది, ఇంటేక్ ఎక్కువ ఉంటుంది క్యాలరీస్ ది. కానీ అదే విధంగా మనం ఆ క్యాలరీస్ కి బర్న్ చేయలేకపోతున్నాం, అంటే మనం ఆ క్యాలరీస్ కి మనము ఖర్చు చేయలేకపోతున్నాం. అండ్ అదే కారణం వలన ఆ క్యాలరీస్ మన బాడీలో కొవ్వు రూపంలో కన్వర్ట్ అయిపోయి ఆ బాడీ లావుగా అవ్వడం మొదలైపోతుంది. సో బేసికలీ ఒబేసిటీ మనం ఒక రకంగా అనుకోవాలంటే ఒబేసిటీ ఈజ్ నథింగ్ బట్ ఒక మ్యాథమెటిక్స్ లాగా ఉంది. మ్యాథ్స్ లో ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ ఎలా ఉంటుంది? మనం 2+2 చేస్తే 4 అవుతుంది, 3+2 చేస్తే 5 అవుతుంది. అదేవిధంగా మీరు 2 - 1 చేస్తే 1 ఉంటుంది, 4 - 1 చేస్తే 3 ఉంటుంది. సో అదేవిధంగా ఒబేసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మీరు ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నారు అండ్ ఆ క్యాలరీస్ కి మీరు బర్న్ చేయకపోతే, అంటే మీరు అది యూజ్ చేయకపోతే ఆ క్యాలరీస్ మీ బాడీ నుంచి సబ్స్ట్రాక్ట్ అవ్వదు, మైనస్ అవ్వదు, అది యాడ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం తింటానే ఉంటాం, మార్నింగ్ లేవంగానే, మధ్యాహ్నము, నైట్ మనం తింటానే ఉంటాం, అది యాడిషన్ అవుతూనే ఉంటుంది. అండ్ మన బాడీ డే బై డే లావుగా అవుతూనే ఉంటుంది. సో ఈ ఒబేసిటీ మెజర్ చేయడానికి ఏదైనా యూనిట్ ఉన్నాయి? ఎస్, ఆ యూనిట్ కి BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ అ యూనివర్సల్ యూనిట్ అన్నమాట. దీనికోసము ఒక పర్సన్ లావుగా ఉన్నారా, లేకపోతే నార్మల్ వెయిట్ ఉన్నారా, లేకపోతే అండర్ వెయిట్ ఉన్నారా, ఆ మెజర్ చేయడానికి ఒక యూనిట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బాడీ మాస్ ఇండెక్స్. సో అది ఎక్కడి నుంచి డిరైవ్ అవుతుంది, అంటే ఎక్కడి నుంచి వస్తుంది బాడీ మాస్ ఇండెక్స్? బాడీ మాస్ ఇండెక్స్ లో పేరులోనే ఉంది, అంటే మన బాడీ మాస్ ఏదో ఉంది, మన బాడీ వెయిట్ ఏదో ఉంది, అండ్ ఆ పర్సన్ ది హైట్, ఏదో పర్సన్ ది మనము BMI క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నాము, ఆ పర్సన్ ది వెయిట్ అండ్ హైట్, ఈ రెండిటికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములేషన్ తో బాడీ మాస్ ఇండెక్స్ మనం తెలుసుకుంటాం. సో బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ ద యూనివర్సల్ యూనిట్ అన్నమాట. ఏం తెలుసుకోవడానికి? దట్ ఆ పర్సన్ ఒబీస్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా, లేకపోతే నార్మల్ వెయిట్ ఉన్నారా. ఓకే, సో బేసికలీ ఇదే ఫార్ములా బాడీ మాస్ ఇండెక్స్ ది. ఇది ప్రైమరీ ఇండికేటర్ అన్నమాట. అంటే బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు, ఇది ఒక ప్రైమరీ ఇండికేటర్ దట్ మనము ఆ పర్సన్ నార్మల్ వెయిట్ ఉన్నారు, అండర్ వెయిట్ ఉన్నారు, లేకపోతే ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్నారు. సో ఫార్ములా ఇస్ సింపుల్, వెయిట్ ఇన్ కేజీ divided by height in meter square. Weight in kg divided by height in meter square is the BMI. This is a simple formula. Now ఇప్పుడు మీరు లేకపోతే ఎవరైనా BMI ఎలా తెలుస్తుంది? నా BMI ఏంటి? లేకపోతే ఎవరైనా మన దగ్గర కన్సల్టేషన్ కి వస్తే, లేకపోతే మనం ఎవరి దగ్గర మనం కన్సల్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళకి ఇలా తెలుస్తుంది. సో ఒక సింపుల్ యాప్ ఉంది, ఆ యాప్ గురించి నేను మాట్లాడతాను. కానీ మనం ఫస్ట్ బాడీ మాస్ ఇండెక్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇవి వాల్యూస్ ఉన్నాయి,
మీ ముందు స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. less than 16 ఎవరిదైనా బిఎంఐ ఉంటే వాళ్ళు సివియర్ థిన్నెస్ అంటే చాలా సివియర్ బక్కగా ఉన్నారు. less than 16 బిఎంఐ ఎవరిదైనా ఉంటే, ఇది WHO స్టాండర్డ్స్ అన్నమాట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్. ఇది 16 to 17 మధ్యలో ఉన్న వాళ్ళు మోడరేట్ థిన్నెస్ అంటే మోడరేట్ గా బక్కగా ఉన్నారు, చాలా వీక్ గా ఉన్నారు అన్నమాట, అది అర్థం. 17 to 18.5 ఎవరిదైనా బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ ఉన్నాయంటే వాళ్ళు మైల్డ్ థిన్నెస్ ఆర్ మైల్డ్ అండర్ వెయిట్ ఉన్నారు. 18.5 to 25 ఉన్న వాళ్ళు దే ఆర్ నార్మల్ వెయిట్ అన్నమాట. దిస్ ఇస్ ద నార్మల్ స్టాండర్డ్ విచ్ సేస్ దట్ యువర్ బిఎంఐ ఇస్ నార్మల్ అండ్ మీరు ఒక నార్మల్, మీకు ఫ్యాట్ ఎక్కువ లేదు అండ్ మీ వెయిట్ మీ హైట్ పరంగా కరెక్ట్గా ఉన్నాయి. సో 18.5 to 25 ఇస్ ద నార్మల్ బిఎంఐ. 25 to 30 ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ కేటగిరీలో పెట్టారు. 30 to 35 కి ఒబేసిటీ క్లాస్ 1 లో పెట్టారు. 35 to 40 బిఎంఐ వాళ్ళకి ఒబేసిటీ క్లాస్ 2 లో పెట్టారు. అండ్ అబౌవ్ 40 బిఎంఐ ఎవరిదైనా ఉన్నాయంటే వాళ్ళు ఒబేసిటీ క్లాస్ 3 అంటే సివియర్ ఒబేసిటీ కేటగిరీలో పెట్టేశారు ఈ అబౌవ్ 40 బిఎంఐ వాళ్ళు. సో ఈ బిఎంఐ మెజర్ చేయాలంటే దానికి సింపుల్ ఉంది. మీ స్క్రీన్ మీద మీరు గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళి మీరు సర్చ్లో నో మై బిఎంఐ రాసుకోండి ఆర్ క్యాల్కులేట్ మై బిఎంఐ. మీరు గూగుల్ సర్చ్లో వెళ్ళి క్యాల్కులేట్ మై బిఎంఐ మీరు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. అంటే ఈ మీటింగ్ నడుస్తున్నాయి, ఈ మీటింగ్లో మీరు వింటూ మీరు ఒక వేరే విండో ఓపెన్ చేయండి, లేకపోతే మీరు ల్యాప్టాప్లో ఈ మీటింగ్ చూస్తున్నారు, మీ దగ్గర ఫోన్ ఉంటే మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో నో మై బిఎంఐ రాసుకొని క్యాల్కులేట్ మై బిఎంఐ రాసుకొని మీరు సర్చ్ చేస్తే మీకు ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ది బిఎంఐ క్యాల్కులేటర్ కనిపిస్తుంది. 3rd or 4th ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో వెళ్ళి మీరు చూస్తే ఈ స్క్రీన్ మీద పెద్ద పేజ్ కనిపిస్తుంది, ఆ పేజ్ వస్తుంది. ఆ పేజ్ ఓపెన్ చేసి మీరు మీ జెండర్ అంటే మీరు మేల్ ఉన్నారంటే మేల్ సెలెక్ట్ చేయండి, ఫీమేల్ ఉన్నారంటే ఫీమేల్. తర్వాత కింద హైట్ ఉంటుంది. ఇప్పుడు మీ హైట్ మీకు ఫీట్ అండ్ ఇంచ్లో తెలుసంటే మీరు ఫీట్ అండ్ ఇంచ్లో మీ హైట్ వేయండి. అంటే మీరు 5'8" ఉన్నారా, 5'9" ఉన్నారా, 5'5" ఉన్నారా, వాట్ ఎవర్, 5 feet 5 inch, 5 feet 6 inch, 5 feet 10 inch, 5 feet 11 inch, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మీరు అక్కడ రాసుకోండి. మీకు ఫీట్ అండ్ ఇంచ్లో కన్ఫ్యూజన్ ఉందంటే కింద స్విచ్ టు సిఎం ఉంది, అంటే అది స్విచ్ టు సిఎం క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ సిఎం అంటే 160 సెంటీమీటర్, 170 సెంటీమీటర్, 180 సెంటీమీటర్, వాట్ ఎవర్ మీకు తెలుసు అది రాసుకోండి. అండ్ దాంతో పాటు మీ ఏజ్ పక్కన ఏజ్ రాసుకోండి. మీరు 30 years, 35 years, 40 years, 45 years, వాట్ ఎవర్ ఇట్ ఇస్ యువర్ ఏజ్. అండ్ మీ కరెంట్ వెయిట్ రాసుకోండి. అండ్ రాసుకున్న తర్వాత కింద క్యాలిక్యులేట్ ఉంటుంది, అది నొక్కండి. సో పక్కన రైట్ సైడ్ లో మీకు మీ బిఎంఐ కనిపిస్తుంది. రైట్ సైడ్ లో యువర్ బిఎంఐ ఇస్ అనేసి కనిపిస్తుంది. ఇది మీరు క్యాలిక్యులేట్ చేశారంటే ఒక్కసారి మీరు రాసుకోండి. మీ బిఎంఐ మీరు టెస్ట్ చేశారంటే ఎంత వచ్చింది మీ బిఎంఐ ఒకసారి రాసుకోండి చాట్ బాక్స్ లో. చాలా వేరే వేరే టూల్స్ కూడా ఉన్నాయి దాంట్లో. మీరు
యూజ్ చేయాలంటే మీరు ఏఐ టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు మీ బిఎంఐ తెలుసుకోవాలి, లేకపోతే భూపతి గారిది 25.51 వచ్చింది, సోల్ ఇస్ ద కింగ్ 26.5 వచ్చింది, మీరు టువర్డ్స్ ఓవర్ వెయిట్ వెళ్తున్నారు. తర్వాత నారాయణ గారిది 28.3 ఓవర్ వెయిట్ వెళ్ళిపోయారు. డిఎస్ఎస్ 20.55, రాజీది 34.6 మీరు ఒబెసిటీలో వచ్చేసారు. భార్గవ 25.6, ప్రవీణ్ 25.95, మహబూబ్ ఖాన్ 22.96, ఎం సివియా 22.8, శృతి 22.96, Matangi Nagaraj 28.3 are already towards overweight. Ojanna is 26.85. మీరు చూడండి ఇక్కడ, చూడండి ఇప్పుడు మీరు చూడండి, మీ ముందు ఉంది, నేను పెట్టుకున్నాను, మీరు చూడండి మీ బాడీ మాస్ ఇండెక్స్ పరంగా మీరు ఎక్కడ ఉన్నారు, వేర్ డు యూ స్టాండ్. 25 వరకు యువర్ నార్మల్. ఇప్పుడు చూస్తే 19.85 ఎవరు ఉన్నారు is normal. Kangaraju is 30, you are towards overweight already. Bargila Raju 21.8, 21.9 is normal. Bojanna, you are already overweight category. Venkat Pilli 22.5, VSN Murthy 34.7, you are class 1 obese. సో మీరు మీ చెక్ చేయండి, అంటే ఇక్కడ ఈ చార్ట్ ఉంది, దాని పరంగా మీరు చూసుకోవచ్చు మీరు ఏ లెవెల్లో ఉన్నారు, ఎక్కడ వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఇండికేటర్ అన్నమాట, ఇది ఒక ఇండికేటర్ అన్నమాట దట్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, అంటే ఇది మీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ హెల్త్ డిసైడ్ చేస్తుంది. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇండికేటర్. ఓకే, సో ఇది అలా మీరు మీ క్యాల్కులేట్ చేసుకోవచ్చు, అండ్ మీరు మీ టీంలో లేకపోతే మీరు కన్సల్ట్ చేసిన వ్యక్తికి చెప్పొచ్చు, అట్లా మీరు క్యాల్కులేట్ చేయండి. అంటే మీరు ఎవరికైనా వాళ్ళకి చూసి చెప్పడంకైనా వాళ్ళకి స్వంతగా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది, ట్రస్ట్ వస్తుంది. సింపుల్. ఓకే, సో నా కొద్దిగా మనము ఒబెసిటీ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం, స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఏంటి. రైట్ నౌ ఇండియా ఇస్ సెట్టింగ్ ఆన్ అ టికింగ్ టైం బాంబ్. మనం ఆల్రెడీ పాపులేషన్ లో నంబర్ 1 ఉన్నాం. వీఆర్ లీడింగ్ ద వరల్డ్ ఇన్ పాపులేషన్. వీఆర్ ఆల్రెడీ లీడర్ ఇన్ డయాబెటీస్. వీఆర్ సెకండ్ ఇన్ ఒబేసిటీ. ప్రస్తుతం మనము సెకండ్ ఉన్నాము ఒబేసిటీలో వరల్డ్లో. అండ్ మన కంట్రీలో, ఇండియాలో, మన సొసైటీలో దర్ ఇస్ అ ర్యాపిడ్ రైజ్ ఇన్ ఒబేసిటీ రేట్, పర్టికులర్లీ సిటీస్లో, అర్బన్ ఏరియాస్. ఎందుకు వలన? దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, మన డయటరీ హ్యాబిట్స్ ఉన్నాయి, అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు 2024 మనం స్టాటిస్టిక్స్ చూస్తే 40.3% ఆఫ్ అడల్ట్స్ ఇన్ ఇండియా ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. అంటే వాళ్ళ బిఎంఐ 25 అండ్ అబవ్ ఉన్నాయి. 40.3% ఆఫ్ అడల్ట్స్ ఇన్ ఇండియా, అంటే 145 crore జనాభా ఉన్నాయనుకోండి. దాంట్లో ఒక 20% అనుకుందాము, 20 అనుకుందాం, దే ఆర్ ఆల్ 18 and below అనుకున్నాం. సో 145 crore లో 20% ఇస్ హౌ మచ్? అరౌండ్ 30 crores. సో 30 crores మిగిలింది ఇంత 115 crores. 115 crores లో ఆల్మోస్ట్ 40% అనుకుందాం, 40% ఈజ్ ఓవర్ వెయిట్.
జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ పాపులేషన్ హూ నీడ్స్ అవర్ హెల్ప్. ఒకసారి జస్ట్ ఆలోచించండి. అంటే 115 crores లో 40% ఇస్ దాదాపుగా 45 on an average 45 crore people. 45 crore people are overweight or obese and they need your attention. So ఇది ఒక రకమైన బ్యాడ్ న్యూస్ మన కంట్రీ కోసం, బట్ ఒక రకమైన ఒక ఆపర్చునిటీ కూడా మన కోసం. మనం వాళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ అ ఛాన్స్ టు హెల్ప్ దెమ్, రైట్? సో తర్వాత నెక్స్ట్ చూస్తే సదర్న్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ ప్రివేలెన్స్. సౌత్ ఇండియా 46.51% ఒబెసిటీ రేట్ ఉంది. అంటే 46%. అంటే మనము మొత్తము ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, ఇది మొత్తం సౌత్ రీజన్. సో సౌత్ రీజన్ లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ రాష్ట్రాలు వస్తాయి. సో ఈ రాష్ట్రాలు కలిపి మొత్తం మనం చూస్తే దాదాపుగా ఒక 40 crores జనాభా ఉండొచ్చు అని. ఆ 40 crore జనాభాలో ఆల్మోస్ట్ 47% అయితే లావుగానే ఉన్నారు. చూడండి ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉంది, మనం జనాలకి హెల్ప్ చేసుకోవచ్చు. ఈ ఒబెసిటీలో 41%, దాదాపుగా 42% ఆర్ ఉమెన్ అనమాట. ఉమెన్ కి ఎక్కువ ఒబెసిటీ ఉన్నాయి కంపేర్డ్ టు మేల్స్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది, వాళ్ళ వర్క్ ఇవన్నీ ప్యాటర్న్స్ అలా ఉంటాయి. కాబట్టి ఉమెన్స్ కి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి ఒబెసిటీ వస్తుంది. సో ఈ అన్ని కారణం వల్ల ఉమెన్ కి కంపారిటివ్లీ ఎక్కువ ఒబెసిటీ వస్తుంది మేల్స్ కన్నా. నా ఇంకా ఒక షాకింగ్ అండ్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ హియర్ ఇస్ చిల్డ్రన్ అండ్ అడోలసెంట్స్ లో, అంటే ఫ్రమ్ ఏజ్ 5 to 19 years మధ్యలో ఒబెసిటీ బాగా హెవీగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన టోటల్ యంగ్ పాపులేషన్ లో చూస్తే, ఈ అడోలసెంట్ చూస్తే, చిల్డ్రన్ టు అడోలసెంట్ 14.4% ఆర్ ఓవర్ వెయిట్ అండ్ 3.6% ఆర్ ఆల్రెడీ ఒబీస్. ఇది చాలా చాలా ఒక వరింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. మన సొసైటీలో మనం అంటున్నాము ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, కానీ యంగెస్ట్ కంట్రీ ఇస్ ద ఫ్యాటెస్ట్, ఇస్ ద మోస్ట్ ఒబీస్. అంటే మన యంగ్ జనరేషన్ ఎవరి మీద మనము ఆధారపడి ఉన్నాము, ఎవరి మీద మనము అనుకుంటున్నాం దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్. వాళ్ళు మన నేషన్ కి, మన కంట్రీకి వరల్డ్ మ్యాప్ లో ముందు తీసుకెళ్తారు. అది మనం ఆలోచిస్తున్నాము, దానికి మనం గర్వంగా చూస్తున్నాం. కానీ ప్రాక్టికలీ ఫ్యాక్ట్ ఇస్ దే ఆర్ ఆల్ ఒబీస్. అంటే బిగ్, నాట్ ఆల్ బట్ బిగ్ చంక్ ఆర్ బిగ్ పర్సంటేజ్ ఇస్ ఒబీస్. అండ్ ఒబెసిటీ వలన వాళ్ళ లైఫ్, వాళ్ళ హెల్త్, ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి చాలా ఇల్నెసెస్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఇల్నెసెస్ ఉంటే ఆ యంగ్ క్రౌడ్, ఎవరు మన సోల్జర్స్ అవ్వచ్చు, లేకపోతే ఐటీ ఫీల్డ్ లో రావచ్చు, లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంజనీర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద మంచి స్పోర్ట్స్ ఫీల్డ్ లో వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళకి ఇల్నెస్ ఉంటుంది. సో అవర్ ఫ్యూచర్ ఇస్ ఇన్ డార్క్నెస్, అవర్ కిడ్స్ ఆర్ సఫరింగ్. ఇది ఒక చాలా పెద్ద ఆలోచన మనం చేయాలి. అండ్ మనం ఈ ఒబెసిటీ గురించి, మన యంగ్ నేషన్ ఏదో ఉన్నాయి, యంగ్ పాపులేషన్ ఉన్నాయి, వాళ్ళకి కూడా కాపాడుకోవాలి. అది మన బాధ్యత యాజ్ అ హెల్త్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్. నెక్స్ట్ చూస్తే మీరు రూరల్ వర్సెస్ అర్బన్ ఏరియాస్ లో 50% హయ్యర్ ప్రివలెన్స్ ఆఫ్ ఒబెసిటీ ఉన్నాయి కంపేర్డ్ టు రూరల్ రీజన్స్. సింపుల్ కారణం ఉంది. రూరల్ రీజన్స్ లో, అంటే విలేజ్ సైడ్ లో, వాళ్ళు శ్రమ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉన్న పని ఎక్కువ చేస్తారు. వాళ్ళ తిని ఆహారం చాలా సాధారణమైన ఆహారం ఉంటుంది. వాళ్ళు ప్రొసెస్డ్ ఫుడ్ ఎక్కువ తాగరు కంపేర్డ్ టు వాట్ వి డూ ఇన్
సిటీస్ లో మనము ఎక్కువ ప్రొసెస్డ్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, ఎక్కువ కోల్డ్ డ్రింక్స్ తాగడం, ఎక్కువ ఇక్కడ ఆల్కహాల్ పార్టీ ఎక్కువ ఉంది. ఇక్కడ అర్బన్ ఏరియాస్ లో బింజ్ ఈటింగ్ ఎక్కువ ఉంటది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇస్ కాజింగ్ మోర్ ఒబేసిటీ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఇది ఒక స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఉంది ఆఫ్ ఇండియా ఇన్ 2025. ఇదే రేట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు వెళ్తూనే ఉంటే within 2 to 3 years we will be the number 1 leaders in obesity as well. obesity లో కూడా మనము బీట్ చేసేస్తాము. సో do we want that as a nation? I'm sure మీ అందరి answer would be no. We don't want our nation to become obese, ill, fat, right? So causes ఏమున్నాయి? obesity ది causes ఏంటి? Number 1 genetics కారణం ఉన్నాయి. then cultural కొన్ని కల్చరల్ సెటప్ ద్వారా కొన్ని ఉంటాయి. medications, endocrine disorders like thyroid disorders, and there are certain hormonal imbalances దానివల్ల. psychiatric disorders అంటే మైండ్ సంబంధించిన disorders, environmental and psychological. కొన్ని మనం ఇన్ డెప్త్ లో చూద్దాం. వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్? లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీరు చూస్తే ఎక్సెసివ్ క్యాలరిక్ ఇంటేక్. మనము యాజ్ అ సొసైటీ మనము హై కన్జంప్షన్ ఆఫ్ ఫ్యాట్ మనం చేస్తున్నాం. హై క్యాలరీ మనం ఫుడ్ తీసుకుంటున్నాం, హై షుగర్ ఫుడ్ తీసుకుంటున్నాం మనం. సో జనరల్ గా యాజ్ అ సొసైటీ మనం చూస్తే మనము డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినడం, తర్వాత రెడ్ మీట్ ఎక్కువ తినడం, తర్వాత ప్రొసెస్డ్ ఫుడ్ దాంట్లో చీజ్ ఎక్కువ ఉంటుంది, ప్రొసెస్డ్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నాయి, ప్రొసెస్డ్ ఆయిల్ ఎక్కువ మనం తింటున్నాము. అది ఏంటంటే అది ఎక్సెసివ్ క్యాలరీస్ మన బాడీకి ఇస్తుంది. అదేవిధంగా హై షుగర్ ఫుడ్ మనం ఈ దగ్గర నుంచి మనము స్వీట్స్ ఎక్కువ తింటాము. మన ఇండియాలో ఎన్నో మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి. ఆ ఫెస్టివల్స్ లో మనం ఏదో సెలబ్రేట్ చేస్తున్నాము ఇంట్లో, అది ఫెస్టివల్ కి సంబంధించిన స్వీట్స్ తింటాం. తర్వాత మన ఫ్రెండ్స్ ది వాళ్ళు బై ఛాన్స్ వేరే రిలీజియన్ లో ఉన్నారంటే వాళ్ళ రిలీజియన్ ది కూడా మనం స్వీట్స్ తింటాము. సో షుగర్ ఇంటేక్ ఎక్కువ అయిపోయింది. అండ్ దట్ ఈస్ షుగర్ ఈస్ నథింగ్ బట్ క్యాలరీ. సో దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ డెస్క్ జాబ్ ఎక్కువ అయిపోయింది. సాఫ్ట్వేర్లు లేకపోతే డెస్క్ జాబ్ ఏదైనా ఉన్నాయి, క్లరికల్ జాబ్స్ లేకపోతే ప్రొఫెషనల్స్ ఎవరు ఉంటారు, దే ఆర్ ఆల్ డూయింగ్ డెస్క్ జాబ్. ఆఫీస్ లో కూర్చోవాలి, ఏసీలో కూర్చోవాలి. అంటే ఇంటి నుంచి వాళ్ళు ఆఫీస్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వస్తున్నారు, లేకపోతే సొంతగా ట్రాన్స్పోర్ట్ ఉంది. సో దర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ దేర్. ఆఫీస్ వచ్చేసి 8 to 10 hours డెస్క్ లో కూర్చొని వర్క్ చేయాలి. తర్వాత ఎక్కువ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇంట్లో కూడా లేడీస్ మాక్సిమం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పని చేస్తారు. వాళ్ళు వంట చేయడం, వాళ్ళు ఇంటికి శుభ్రంగా చేయడం ఇవన్నీ, కానీ ఇమీడియట్ గా వాళ్ళు మొబైల్ తీసుకొని లేకపోతే టీవీ మీద కూర్చుంటారు. ఇంతకుముందు ఏంటంటే అంటే ఓల్డెన్ డేస్ లో వాళ్ళు అంటే ఫుల్ డే ఏదో యాక్టివిటీ ఉండేది. ఈ ఇంట్లో ఎన్ని పని చేసిన తర్వాత వాళ్ళు లేక్ సైడ్ వెళ్ళడం, లేకపోతే మన వెల్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి వాటర్ తీసుకొని రావడం, ఒక 2-3 రౌండ్స్ చేయడం, అట్లా చేయడం. తర్వాత ఫార్మ్స్ లో వెళ్ళడం, అక్కడ ఏదో పని చేయడం, ఇవి అన్ని ఇప్పుడు లేదు. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంది,
ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది. దాని తర్వాత స్లీప్ డిప్రైవేషన్, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎక్కువ టీవీ చూడడం వలన, ఎక్కువ మొబైల్ చూడడం వలన లేట్ పడుకుంటున్నాము, అది అలవాటు అయిపోయింది. అండ్ ఈ లేట్ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్, మన లెప్టిన్ అండ్ గ్రెలిన్ ఏదో ఉంది, అది మన హంగర్ కి రెగ్యులేట్ చేస్తుంది. అంటే మీరు ఒకసారి గమనించండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8 or 9 తినేసారనుకోండి, మీరు ఎక్కువసేపటి మీరు మెలకు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1-2 వరకు, సో మీకు ఆటోమేటిక్ ఆకలి వేస్తుంది, యు ఫీల్ హంగ్రీ అండ్ మీరు ఏదో తింటారు. సో స్లీప్ తక్కువ ఉండడం వలన కూడా నార్మల్ గా మనం ఎక్కువ తింటాం. సో దట్ ఈస్ ఆల్సో కాజింగ్ ఒబేసిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్. కొందరు జీన్స్ లో వస్తుంది, అంటే వాళ్ళ జీన్స్ లోనే వాళ్ళ ఎలా ఉంటుందంటే వాళ్ళ బాడీ సెటప్ ఆర్ బాడీ మేకప్ దట్ వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ స్టోర్ చేస్తారు. కొందరిది మెటబాలిజం బాగా స్లో ఉంటుంది, అంటే బర్న్ చాలా స్లో చేస్తారు క్యాలరీస్. వాళ్ళు చాలా తక్కువ తింటారు వాళ్ళు, కానీ లావుగా ఉంటారు, ఎందుకంటే మెటబాలిజం వీక్ గా ఉన్నాయి. కొందరు చాలా ఎక్కువ తింటారు, కానీ మెటబాలిజం చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల వాళ్ళ బక్కగానే కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఇన్సులిన్ సరిగా బాడీలో సిక్రీట్ అవ్వట్లేదు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లెప్టిన్ ఆర్ గ్రెలిన్ ఆర్ కార్టిసాల్ ఇలాంటివి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కూడా మనకి ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఈ మధ్యలో లాస్ట్ మేబీ ఒక 5 years అనుకోవచ్చు, మేబీ 10 years అనుకోవచ్చు, సైకలాజికల్ ఆర్ ఇమోషనల్ ఈటింగ్ ఎక్కువ అయిపోయింది. స్ట్రెస్ ఈటింగ్ అంట మనం. స్ట్రెస్ ఈటింగ్, స్ట్రెస్ లో ఉన్నాం అనుకోండి, బాగా యాంగ్జైటీ ఉన్నాయనుకోండి, బాగా కోపం ఉన్నాయనుకోండి, బాగా స్ట్రెస్ లో వరీ ఉన్నాయనుకోండి, సో మనం ఏం చేస్తామంటే మనము కూర్చొని ఏదో తినడం మొదలు పెట్టేస్తాము. ఏదో స్వీట్ తినేస్తాము, లేకపోతే ఏదో ఓల్డ్ సమ్ ఫుడ్ ఉన్నాయి, సమ్ చిప్స్ ఉన్నాయి, సంథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ బింజ్ ఈటింగ్. అండ్ ఏమవుతుందంటే మనం ఫుడ్ తింటే ఏమవుతుందంటే మన టోటల్ మైండ్, మన టోటల్ యాక్షన్ అది తినడం మీద వెళ్ళిపోతుంది. అండ్ కొన్నిసేపటి కోసం మన స్ట్రెస్ మర్చిపోతాం. అండ్ అది మనం కంటిన్యూ చేస్తూనే ఉంటే ఏమవుతుందంటే స్ట్రెస్ తగ్గిపోతుంది, కానీ బాడీ ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. రిలేషన్షిప్స్ లో ప్రాబ్లం ఉన్నాయి, చాక్లెట్స్ తింటారు. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లో ఏదో గొడవ అయిపోయింది, హస్బెండ్ వైఫ్ లో ఏదో గొడవ అయిపోయింది, వైఫ్ బాగా ఇంట్లో ఉండి తినిస్తుంది, హస్బెండ్ ఎక్కడ ఆఫీస్ లో కూర్చొని తినిస్తున్నాడు. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం, అన్హెల్దీ ఫుడ్. తర్వాత ప్రొసెస్డ్ ఫుడ్. మీరు చూడండి, ప్రొసెస్డ్ ఫుడ్, షుగరీ బెవరేజెస్ లైక్ ఈ కోక్, పెప్సీ, ఈ మాజా ఇలాంటివి అన్ని మార్కెట్ లో ఉన్న బాగా షుగర్ ఉన్నాయి, దాంట్లో 90% షుగర్ ఉన్నాయి. షుగర్ ఉండడం వలన క్యాలరీస్, భయంకరమైన క్యాలరీస్ మన బాడీలో వచ్చేస్తుంది. ఆ క్యాలరీస్ ఏమిస్తుంది, మనకి ఫ్యాట్ ఇస్తుంది. ప్రొసెస్డ్ ఫుడ్ మీరు చూడండి, ఇవన్నీ పిజ్జా, బర్గర్, క్యాన్ ఫుడ్, చిప్స్, వాట్ ఎవర్ is there, all these snack items, they're all processed food. దాంట్లో saturated fat వాడతారు వాళ్ళు. సాచురేటెడ్ ఫ్యాట్ మీకు ఏమిస్తుంది, మీ బాడీలో ఫ్యాట్ ఇస్తుంది అంతే, మీ బాడీలో కొవ్వు ప్రొడ్యూస్ చేస్తుంది అంతే. సో ఇది ఒక ఫ్యాక్టర్ ఉంది. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్.
అఫోర్డబిలిటీ అండ్ అవైలబిలిటీ. జంక్ ఫుడ్ ఈజీగా అవైలబుల్ ఉంది, ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నాయి, పకోడీలు ఎక్కువ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. అన్ని స్ట్రీట్స్ లో, చిన్న చిన్న గల్లీల్లో మనం వెళ్తున్నాము, బజ్జీలు కనపడుతుంది, ఆకలిస్తుంది, అరే చలో 10 రూపీస్ ఉంది కదా, చలో 20 రూపీస్ ఉంది కదా, పానీపూరి చలో తినిద్దాం. అయ్యి చాట్ 15 రూపీస్ ఉంది కదా, చలో ఒక చాట్ ఇవ్వరా, బజ్జీ ఇవ్వరా, సమోసా ఇచ్చేసి, ఒక చిన్న ప్యాక్ కొద్దిగా ఆకలిస్తుంది, అరే ఒక చిప్ ప్యాక్ కనిపిస్తుంది కదా, చలో ఒక 5 రూపీస్ది 10 రూపీస్ది తినే. సో మనం 5 రూపీస్ మనం చిన్నగా అనిపిస్తుంది, కానీ మనం ఆ 5 రూపీస్ది ప్యాకెట్ మనం 4 తీసుకుంటాం 20 రూపీస్. దాంట్లో ఉన్న క్యాలరీస్ మనం కౌంట్ చేయట్లేము, ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాడీకి ఏదో క్యాలరీస్ కావాలి, రైట్? ఆ క్యాలరీస్ కావాలంటే మీరు ఏదో తింటున్నారు, దాంట్లో క్యాలరీస్ ఉంటుంది కదా, రైట్ ఆర్ రాంగ్? సో ఐడియల్ క్యాలరీస్ ఇంత కావాలి మనకి, అది ఎవరికైనా ఐడియా ఉందా? ఏమైనా చెప్పగలరా? యావరేజ్ క్యాలరీ మనకి ఇంత కావాలి అంటే, ఆబ్వియస్లీ డిపెండింగ్ ఆన్ ద బాడీ వెయిట్, యావరేజ్ క్యాలరీ మనకి దాదాపుగా ఒక 1500 to 1600 to 2000 క్యాలరీస్ మనకి డైలీ కావాలి ఆన్ అన్ యావరేజ్. అంటే డిపెండింగ్ ఆన్ ద వర్క్ యూర్ డూయింగ్, ఆన్ అన్ యావరేజ్ మీకు ఉమెన్ కి ఆన్ అన్ యావరేజ్ 1600 to 2200 క్యాలరీస్ కావాలి, అండ్ మేల్స్ కి ఆన్ అన్ యావరేజ్ 2200 to around 3000 దాకా క్యాలరీస్ కావాలి. అగైన్ డిపెండింగ్ ఆన్ ద వర్క్ యూర్ డూయింగ్. ఇప్పుడు మీరు క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నారు, కానీ మీ వర్క్ ఆ క్యాలరీస్ కి బర్న్ చేయడానికి సఫిషియెంట్ లేదంటే, మీరు ఆబ్వియస్లీ వాట్ విల్ హ్యాపెన్, మీరు లావ్ అవుతానే ఉంటారు, రైట్? సో ఫీమేల్స్ కి ఆన్ అన్ యావరేజ్ 2000 క్యాలరీస్ కావాలి ఆన్ అన్ యావరేజ్ అనుకోండి, అండ్ మేల్స్ కి ఆన్ అన్ యావరేజ్ ఒక 25 to 2600 అనుకోండి ఆన్ అన్ యావరేజ్, రైట్? నౌ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్, ఇది మనం చూసుకున్నాము కాజెస్. నా మనం చూద్దాము ఈ ఒబెసిటీ వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి. నెంబర్ 1, స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. ఎక్కువ బాడీలో కొవ్వు ఉన్నాయంటే ఆ కొవ్వు తర్వాత బ్లడ్ లో వస్తుంది, బ్లడ్ బాగా గట్టిగా అవుతుంది, బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, ఎల్డిఎల్ పెరిగిపోతాయి, అండ్ ఆ బ్లడ్ బ్రెయిన్ లో ఎక్కడో ఆగిపోతుంది, అండ్ స్ట్రోక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత స్లీప్ యాప్నియా, గురకలు, పడుకున్నప్పుడు సడన్ గా బ్రీదింగ్ ఆగిపోతుంది, స్లీప్ యాప్నియా, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లంగ్ డిజీజ్, అస్థమా, బ్రోంకైటిస్, ఇలాంటివి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చూడండి, ఎక్కువ లావ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా హెవీగా బ్రీదింగ్ చేస్తారు, వాళ్ళకి బ్రీదింగ్ బాగా డిఫికల్టీ ఉంటుంది. తర్వాత లావ్ ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్, సివిడి, సిఏడి, కొరోనరీ ఆర్టరీ డిజీజ్, కొరోనరీ వాల్వులర్ డిజీజ్, కార్డియోవాస్కులర్ డిజీజ్, ఇవన్నీ మనకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత లివర్ డిజీజ్, ఫ్యాటీ లివర్. ఈ మధ్యలో మీరు వెళ్ళి సోనోగ్రఫీ చేపిస్తే మాక్సిమం జనాలకి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 వస్తుంది. అంటే ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 మీన్స్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంది, అది లివరే ప్రాసెస్ చేస్తుంది కాబట్టి లివర్ లో స్టోర్ అయి ఉంది ఎక్స్ట్రా ఫ్యాట్. సో లివర్ డిజీజెస్ రావడానికి ఎక్కువ కారణాలు బికాస్ ఆఫ్ ఒబెసిటీ, సిరోసిస్ ఆఫ్ లివర్. నెక్స్ట్ వచ్చేసి గాల్ స్టోన్స్. ఎక్కువ లివర్ లో ఫ్యాట్ ఉన్నాయంటే గాల్ స్టోన్స్, పోలిలిథియాసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. డయాబెటీస్ టైప్ 2, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబెసిటీ ఇస్ డయాబెటీస్ టైప్ 2. అది చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాటైటిస్. ఆ ప్యాంక్రియాస్ ఒక గ్రంథి ఉంటుంది, దాంట్లోనే
ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఆ ప్యాంక్రియాస్ సరిగా వర్క్ చేయదు, సరిగా ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. అది కూడా డయాబెటీస్ కి ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. దాంతోపాటు రీసెంట్ స్టడీస్ ఏం చూపిస్తుందంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కొన్ని క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్స్ లో, యూటరైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, మేల్స్ లో లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్. ఇది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దిస్ ఇస్ ద రీసెంట్ స్టడీస్. హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, ఆర్థరైటిస్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మొత్తము పైన బాడీ, అప్పర్ బాడీ వెయిట్ మొత్తము నీ జాయింట్స్ మీద, యాంకిల్ జాయింట్స్ మీద పడుతుంది. కాబట్టి ఈ ఆర్థరైటిస్ అండ్ గౌట్ ఇవి అన్ని కాంప్లికేషన్. అంటే ఒబేసిటీ, ఒక పర్సన్ ఒబీస్ ఉన్నాడంటే ఆటోమేటికలీ ఆయన ఈ అన్ని డిసీజెస్ కి ఇన్వైట్ చేస్తున్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆయనకి బోనస్ లో వస్తుంది, ఆయన వద్దంటే కూడా వస్తుంది, బోనస్ అన్నమాట ఇది. అంటే మనము అసలు వడ్డీ అంటాం కదా, అసలు ఒబేసిటీ ఉంది, వడ్డీలో ఇవన్నీ మీకు వస్తుంది. ఇది ఉన్నాయంటే అది మీరు వద్దు వడ్డీ వద్దు అంటే కూడా అది వడ్డీ వస్తూనే ఉంటుంది. ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబేసిటీ. అండ్ 40+% of India is suffering from this. Now, how to manage and prevent obesity? చూడండి, మనం ఐఎంసీలో వర్క్ చేస్తున్నాము, ఆయుర్వేదాలో వర్క్ చేస్తున్నాము, మన దగ్గర వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఆ ప్రొడక్ట్స్ ఓన్లీ వాళ్ళనే మనం ఎవరికైనా హెల్ప్ చేసేసుకోవచ్చు అంటే అది అసాధ్యమైన పని. Obesity is a very, very deep, dense and a very, very stubborn problem. సో దానికోసము ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, అది ఫాలో చేయాలి. మనము ప్రివెంట్ అండ్ మేనేజ్ చేయాలంటే ఒబేసిటీ, దానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. దాంట్లో నంబర్ 1 అంటే మీరు ఎవరికైనా ఒబేసిటీ కోసం కన్సల్ట్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇవి కూడా చెప్పాలి. ఇవి చెప్పకుండా మీరు ఓన్లీ ప్రొడక్ట్ ఇస్తే పెద్ద రిజల్ట్ కనపడదు. వాళ్ళకి ఓన్లీ ప్రొడక్ట్స్ తో బాబు మీరు ఆ ప్రొడక్ట్స్ తినండి, మిగతా అన్ని మీకు ప్రాసెస్ ఫుడ్ కావాలా, షుగర్ కావాలా, మటన్, డీప్ ఫ్రైడ్ ఏదైనా తినాలంటే తినండి అంటే మీరు యు ఆర్ నాట్ డూయింగ్ ద రైట్ థింగ్. పాయింట్ అది. సో హౌ టు మేనేజ్ అండ్ ప్రివెంట్ లో నంబర్ 1 వచ్చేసి డైటరీ మోడిఫికేషన్. క్యాలరీ డెఫిసిట్ మనము చెప్పాలి. అంటే బర్న్ మోర్ క్యాలరీస్ దెన్ కన్స్యూమ్. మీ బాడీకి కావాలి 2000 క్యాలరీస్, ఓకే, మీరు తీసుకుంటున్నారు 3500 క్యాలరీస్, ఓకే, మీరు బర్న్ చేస్తున్నారు ఓన్లీ 1500 క్యాలరీస్. ఏమైంది? 1500 క్యాలరీస్ మీరు బర్న్ చేస్తున్నారు అంటే ఇంత మిగిలింది. బాడీకి కావాలి మీకు జనరల్ గా 2000, మీరు తీసుకున్నారు 3500, బర్న్ చేసుకున్నారు 1500, సరిపోయింది. మీరు తింటున్నారు 5000 క్యాలరీస్, మీకు బాడీ కావాలి 2000, మీరు బర్న్ చేస్తున్నారు 1500, ఇప్పుడు ఇంత మిగిలింది 1500 మిగిలింది. అది ఎక్కడ జమ అవుతుంది? మీ బాడీలో. సో క్యాలరీ డెఫిసిట్ యూ హ్యావ్ టు, అంటే మీ డయట్ లోనే ఆ క్యాలరీ డెఫిసిట్ మీరు ప్లాన్ చేయాలి. క్యాలరీ డెఫిసిట్ అంటే మీరు చాలా జాగ్రత్తగా ఏమేం తినకూడదు అది మీరు జాగ్రత్త చూసుకోవాలి. రైట్? హై క్యాలరీ ఫుడ్ తగ్గించాలి.
హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. సో ఇది ఏం చేస్తుందంటే మీ మసల్ మెయింటెనెన్స్ కి అండ్ మీ ఆకలికి సెట్ చేస్తుంది. ఫైబర్ ఫుడ్ మీకు మీ పొట్టకి అంటే ఫిల్డ్ గా పెడుతుంది అండ్ కాన్స్టిపేషన్ లో బాగా పనికి వస్తుంది. మనం షుగర్ లిమిట్ చేయాలి. షుగర్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాలరీ ప్రొవైడర్స్. అది చాలా సైలెంట్ గా మనకి ఈ నార్మల్ ఏదో వైట్ షుగర్ ఉంది కదా, అది మనకి కిల్ చేస్తుంది, తెలియదు. తినడంలో చాలా చాలా ఆనందం అనిపిస్తుంది, తీయగా ఉన్నాయి, కానీ ఆ లోపల బాడీలో వెళ్ళి బాడీకి టోటల్ కిల్ చేస్తుంది. ఓకే, సో అవాయిడ్ షుగరీ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, రిఫైన్డ్ కార్బ్స్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్. ఇవన్నీ మనము అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇదే మనకి ఒక పెద్ద టైం బాంబ్ లాగా మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఏంటి? రిఫైన్డ్ కార్బ్స్ లో వచ్చేస్తుంది మన వైట్ బ్రెడ్, వైట్ రైస్, ఇవన్నీ ప్రొసెస్ ఫుడ్స్ ఏదో ఉన్నాయి, ఇవన్నీ వస్తుంది రిఫైన్డ్ కార్బ్స్ లో. సోడా ఉన్నాయి, పేస్ట్రీలు, ఈ మన ఏమంటారు మన ఇవన్నీ చటర్ పటర్లు ఉంటాయి కదా, ఈ క్రిస్ప్స్, తర్వాత ఈ కుర్కురేలు, ఆల్ దీస్ కమ్ అండర్ రిఫైన్డ్ కార్బ్స్. ఈ అన్నిటికీ మనము బంద్ చేయాలి, లిమిట్ చేయాలి. తర్వాత ఎక్కువ వాటర్ తాగాలి. 3 to 4 liters డైలీ వాటర్ తీసుకుంటేనే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది నంబర్ 1 డయటరీలో ఇది చెప్పాలి. క్యాలరీ డెఫిసిట్, హై ప్రోటీన్, హై ఫైబర్, షుగర్ అండ్ ప్రొసెస్ ఫుడ్ తగ్గించాలి అండ్ ఎక్కువ వాటర్ తీసుకోవాలి, నంబర్ 1. నంబర్ 2లో ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఎవరికైనా వెయిట్ లాస్ కోసం ట్రీట్మెంట్ చేస్తున్నారంటే ఇది వాళ్ళకి చెప్పాలి, ఒక పేపర్ లో రాసి ఇవ్వాలి, లేకపోతే కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, వాళ్ళకి చెప్పాలి, అయ్యా మీరు బర్న్ చేయాలంటే IMC లో మేము మా ప్రొడక్ట్స్ ఇస్తాము, కానీ మీరు బర్న్ చేయాలంటే ఇది మీరు ఫాలో చేస్తేనే నేను మీ కేస్ టేకప్ చేస్తాను, మీరే ఈ ప్రొడక్ట్ తీసుకుంటే లేకపోతే వద్దు. ఎందుకంటే మీరు ఓన్లీ ప్రొడక్ట్ మీద ఆధారపడి ఉంటారు, ఇవన్నీ చేయలేరంటే మీరు కూడా వెయిట్ తగ్గించారు, తర్వాత నాకు తిడతారు, మీరు మా కంపెనీకి తిడతారు, మీరు మా ప్రొడక్ట్ కి తిడతారు. సో సెకండ్ నంబర్ ఇస్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి 3 to 4 times a week. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కొద్దిగా బల్క్, మీకు మన డంబల్స్, ఇవన్నీ పుషప్స్, ఇవన్నీ మన జిమ్ లో చేసేది యాక్టివిటీ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా స్లైట్ వెయిట్ లిఫ్టింగ్, అది ఫీమేల్స్ అండ్ మేల్స్ అందరు చేసుకోవచ్చు. 2 to 3 times చేసుకోవచ్చు మీరు, రైట్? మైండ్ గా చేయండి. నెక్స్ట్ వచ్చేసి కార్డియో. మీ హార్ట్ కి స్ట్రాంగ్ పెట్టుకోవడానికి వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్. ఇది మీ కార్డియో చేసేటప్పుడు మీ క్యాలరీ బర్న్ కి బాగా పనికి వస్తుంది, క్యాలరీస్ బర్న్ చేస్తాయి. సో ఇంట్లో మీరు రన్నింగ్ చేసుకోవచ్చు ట్రెడ్మిల్ మీద, లేకపోతే బయట పార్క్ లో వెళ్ళి మీరు రన్నింగ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, బ్రిస్క్ వాకింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే. అండ్ దెన్ తర్వాత నీట్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్, అంటే స్టే యాక్టివ్. ఇంట్లో మనము యాక్టివ్ గా ఉండాలి. అంటే జనరల్ గా మనము ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు అనుకోండి, నేను టీవీ చూస్తున్నాను అనుకోండి, సో అంటాం కదా, ఏ బాబు కొద్దిగా వాటర్ తీసుకుని రారా, వాటర్ పట్టుకొని రారా, అది చేయవద్దు. మీకు దాహం వేస్తుందంటే నేను వెళ్ళి, అంటే నాకు దాహం వేస్తుందంటే నేను వెళ్ళి ఒక 5, 6, 7, 10 స్టెప్స్ వెళ్ళి ఎక్కడ వాటర్ ఉంది అక్కడ నేను తీసుకొని నేనే తాగేసి రావాలి. అంటే చిన్న చిన్న పనుల కోసం మనం ఏదో వైఫ్ కి చెప్తాము, మమ్మీకి చెప్తాము, పిల్లలకి చెప్తాము, అది బంద్ చేయండి. అంటే ట్రై టు స్టే యాక్టివ్ ఇన్ ద హోమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఉంటున్నారు ఎగ్జాంపుల్, అంటే మీకు నీ ప్రాబ్లం లేదు, బ్యాక్ పెయిన్ లేదు, సో అప్పుడు డోంట్ యూజ్ ద లిఫ్ట్. మీరు
యూజ్ ద స్టేర్స్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి. పక్కన ఏదైనా చిన్న ఐటమ్ కొనడానికి వెళ్ళాలనుకోండి, మేబీ 100 మీటర్స్ 200 మీటర్స్ ఉన్నాయనుకోండి, మీకు ఎమర్జెన్సీ ఏదో ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది అనుకోండి, లేకపోతే అంటే ఆయిల్ అంటే మన సమ్ హెయిర్ ఆయిల్ కానీ సంథింగ్ అయిపోయింది అనుకోండి. జనరల్ గా అయితే మనం ఐఎఫ్సి వాడతాం, కానీ ఏదో ఎమర్జెన్సీలో కావాలనుకోండి, పాలు అయిపోయింది అనుకోండి, షుగర్ అయిపోయింది అనుకోండి, సంథింగ్ అట్లా అయిపోయింది. సో డోంట్ టేక్ వెహికల్, మీ బండి మీద వెళ్ళొద్దు. మాక్సిమం ట్రై చేయండి సైకిల్ ఉంటే సైకిల్ మీద వెళ్ళండి, లేకపోతే వాకింగ్ వెళ్ళండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ నీట్, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. నెంబర్ 3, లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ లో స్లీప్ కి ఇంప్రూవ్ చేయాలి. 7 to 8 hours పర్ నైట్ మీరు రెగ్యులేటెడ్ స్లీప్ తీసుకుంటే అది మీ హార్మోన్ కి రెగ్యులేట్ చేస్తుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం, స్ట్రెస్ ఉన్నాయి, టెన్షన్ ఉన్నాయి, ఎంగ్జైటీ ఉన్నాయి, కోపం ఎక్కువ వస్తున్నాయి, అట్లా ఉంటే మెడిటేషన్, యోగా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డీప్ బ్రీదింగ్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ ఏం చేస్తుందంటే దీస్ 3 ఈజ్ ఈ 3 చేస్తే తర్వాత మీకు న్యూట్రిషనల్ సపోర్ట్ ఫ్రమ్ ఐఎంసి ప్రోడక్ట్ మీకు పనికి వస్తుంది. దిస్ ఇస్ ద 4th థింగ్. సో ఈ ఒబేసిటీ మేనేజ్మెంట్ 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉన్నాయి. 4 పిల్లర్స్ ఏంటి? నంబర్ 1, డైటరీ మోడిఫికేషన్ చేయాలి, క్యాలరీ డెఫిసిట్, హై ప్రోటీన్, హై ఫైబర్, లిమిట్ షుగర్ అండ్ ప్రాసెస్ ఫుడ్, హైడ్రేషన్, ఎక్కువ వాటర్ తాగాలి. నంబర్ 2, ఎక్సర్సైజ్ డైలీ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, స్ట్రెంగ్త్ బిల్డింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో అండ్ నీట్. అండ్ 3rd వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. మీ నిద్ర, మీ స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్ చేయడానికి యోగా, మెడిటేషన్ చేయాలి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ 4th ఈస్ ఐఎంసి న్యూట్రిషన్ సపోర్ట్. మన కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసింది, ఐఎంసి డైలీ డయట్. ఇది పీ ప్రోటీన్ అన్నమాట. మార్కెట్ లో చాలా ప్రోటీన్స్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో వే ప్రోటీన్, సోయ్ ప్రోటీన్ ఉన్నాయి. బట్ పీ ప్రోటీన్ ఈజ్ అ ప్లాంట్ బేస్డ్, ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్, సూటబుల్ ఫర్ వెజిటేరియన్స్, వీగన్స్ అండ్ ఎవరికైనా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది. వాళ్ళకి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగా రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా ఈ పీ ప్రోటీన్ రిచ్ ఇన్ ఆల్ ద అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. మసల్ గ్రోత్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ లో బాగా పనికి వస్తుంది. ఐరన్ రిచ్ ఉంటాయి పీ ప్రోటీన్. ఇది బెటర్ దెన్ వే ప్రోటీన్, ఎందుకంటే వే ప్రోటీన్ లో ఐరన్ ఉండవు. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వే ప్రోటీన్ సరిగా అంటే ఇంత ఎఫెక్టివ్ గా పనిచేయదు. సో పీ ప్రోటీన్ బేసికలీ సైడ్ ఎఫెక్ట్ లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు ఇది ప్రొడక్ట్ తీసుకుంటే. డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ కిడ్నీ ఫెయిలియర్ ఎవరికైనా ఉన్నాయి అంటే మీరు మీ డాక్టర్స్ కి కన్సల్ట్ చేయాల్సిందే. ఇది ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్, చాలా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే హై ఇన్ ఫైబర్స్ కూడా ఉన్నాయి, దాంట్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి. సో జనరల్ గా చాలా మందికి ప్రోటీన్ పౌడర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పొట్టలో ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, కొద్దిగా అన్ఈజీగా అనిపిస్తుంది. కానీ మన ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్. 2 ఫ్లేవర్స్ లో ఉన్నాయి, చాక్లెట్ అండ్ మ్యాంగో ఫ్లేవర్ లో. వెరీ గుడ్ టేస్ట్, ఎక్సలెంట్ టేస్ట్. సో ఈ పీ ప్రోటీన్ ఈజ్ బెటర్ దెన్ సోయ్ ప్రోటీన్ అండ్ వే ప్రోటీన్. అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా, డైజెషన్ కూడా అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఒక టోటల్ వెయిట్ రిడక్షన్ మీల్ ప్లాన్ ఉంది. సో మన ప్రోటీన్ మీరు వెయిట్ రిడక్షన్ కి అండ్ వెయిట్ గెయిన్ కోసం కూడా వాడవచ్చు. సో ఈ వెయిట్ రిడక్షన్ లో ఎలా పనికి వస్తుంది అది చూడండి. మార్నింగ్ 7 AM
మీరు లేవంగానే ఒక గోరువెచ్చని నీళ్ళతో పాటు ఎలో స్పైరులినా మీరు తీసుకోండి టాబ్లెట్. తర్వాత బ్రేక్ఫాస్ట్ 8:30, ఇది మీరు మీ బ్రేక్ఫాస్ట్ కి స్కిప్ చేసేసి రిప్లేస్ చేస్తున్నారు. అంటే మీరు వెయిట్ తగ్గించాలనుకుంటున్నారంటే బ్రేక్ఫాస్ట్ బదులు మీరు ఐఎంసి డైలీ ప్రోటీన్ డయట్ 1 సాషే ఒక 250 ml వాటర్లో కలిపి మీరు తీసుకోవచ్చు. దాంట్లో కావాలంటే మీరు టేస్ట్ కోసం ఏదైనా బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ అట్లా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నార్మల్ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు చాక్లెట్ ఆర్ మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటే విత్ వాటర్ ఓన్లీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఈ మధ్యలో ఒక వీడియో చూసే ఉంటారు, మన ఎండి గారు సచిన్ భాటియా గారు, ఆయన కూడా డైలీ డయట్ తీసుకుంటున్నారు, ప్రోటీన్ డయట్. మొన్న ఒక వీడియోలో ఆయన చూపించారు, గ్రైండర్ ఏదో ఉంటుంది కదా, గ్రైండర్ లోనే ఆయన కొన్ని స్ట్రాబెర్రీస్ వేసేసి మన చాక్లెట్ ఫ్లేవర్ తో పాటు ఆయన తీసుకుంటున్నారు. నేను కూడా అట్లాగా తీసుకుంటున్నాను ఎవ్రీడే. నేను 17th రోజు ఢిల్లీలో ఉన్నాను, అక్కడే నేను ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను. డైలీ నేను వన్స్ నేను మార్నింగ్ తీసుకుంటున్నాను ఎవ్రీడే, అండ్ ఓన్లీ 1 టైం నేను తింటాను ఎవ్రీడే. నాది లాస్ట్ మేబీ 11 days లో నా వెయిట్ హ్యాస్ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ 85 kgs. I was 89 kgs, 89.5. I'm now 85 kgs, 84.5. అంటే 4 kgs అలా తగ్గిపోయింది. ఇది ఇంత ఫాస్ట్ రిజల్ట్ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ 8:30 మీరు ఐఎంసి డైలీ ప్రోటీన్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం కొద్దిగా మీకు ఆకలి వేసింది అనుకోండి, ఎందుకంటే సడన్ గా మనము బ్రేక్ఫాస్ట్ మానేస్తే ఈ ఉప్మాలు, పూరీలు, ఈ వడాలు ఇవన్నీ మనకి అలవాటు ఉన్నాయి. సో అది బాడీ మైండ్ కి కావాలి. సో అవి తినకుండా మేబీ మీరు నార్మల్ డ్రై ఫ్రూట్స్ ఏదో ఆల్మండ్, వాల్నట్స్ తీసుకోండి. నెక్స్ట్ 1 PM కి లంచ్ కి మీరు ఐఎంసి వెజిటేబుల్ సూప్ తీసుకోండి, ప్లస్ 1 cup ఆఫ్ దాల్, 1 cup ఆఫ్ మిక్స్డ్ వెజిటేబుల్. మిక్స్డ్ వెజిటేబుల్ లో బీట్రూట్ ఉండొచ్చు, వెరీ స్లైట్ ఆయిల్ లో మీరు కుక్ చేయండి. బీట్రూట్ ఉండొచ్చు, బీన్స్ ఉండొచ్చు, లీఫీ వెజిటేబుల్స్ ఉండొచ్చు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్, లేకపోతే క్యారెట్ ఉండొచ్చు. ఇలాంటివి ఏదో సబ్జీ వెజిటేబుల్ చేసి 1 రోటీ, వీట్ రోటీ ఆర్ బ్రౌన్ రైస్ తీసుకోండి. దెన్ ఆఫ్టర్నూన్ 4 PM కి 1 ఫ్యాట్ అవే టాబ్లెట్ తీసుకోండి, అది ఎన్హాన్స్ చేస్తుంది ఫ్యాట్ బర్నింగ్ కి. నెక్స్ట్ ఈవినింగ్ 6 PM మళ్ళీ మీరు వెయిట్ లాస్ చేయాలనుకుంటే ఐఎంసి డైలీ డయట్ ప్రోటీన్ తీసుకోండి, 250 ml చల్లటి నీళ్ళలో మీరు తీసుకోవచ్చు. 7:30 డిన్నర్, 7:30 PM కొద్దిగా గ్రిల్డ్ వెజిటేబుల్స్ విత్ బాజరా రోటీ ఆర్ జవార్ రోటీ తీసుకోవచ్చు మీరు. నైట్ రైస్ తీసుకోవద్దు. అండ్ నైట్ పడుకునే ముందు అరౌండ్ 9 PM డీటాక్స్, ఐఎంసి డీటాక్స్ టీ, ఇన్ఫ్యూజన్ టీ వస్తుంది, వండర్ఫుల్. అది డీటాక్స్ కోసం చాలా బాగుంది, అది మీరు తీసుకోవచ్చు ఇన్ ద నైట్. సో దిస్ ఇస్ ద టోటల్ మీల్ ప్లాన్, వెయిట్ రిడక్షన్ మీల్ ప్లాన్. ఇది మీరు ఫాలో చేస్తే ఆన్ అన్ యావరేజ్ మీ వెయిట్ ఒక 3 to 4 kgs, మాక్సిమం 5 kgs నెలకి తగ్గించవచ్చు. దానికైనా ఎక్కువ తగ్గకూడదు. దానికైనా ఎక్కువ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్, నాట్ గుడ్ ఫర్ ద బాడీ, నాట్ గుడ్ ఫర్ ద హార్ట్, నాట్ గుడ్ ఫర్ ద లివర్. సో 3 to 5 kgs మాక్సిమం ఈజ్ ఓకే. ఇది మీరు రెగ్యులర్ గా ఫాలో చేసి, దానికైనా ముందు నేను ఏదో 3 మీకు చెప్పాను, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫుడ్ లో, ఎక్సర్సైజ్ లో, ఇవన్నీ మీరు ప్రాపర్ గా చేస్తే మీరు ఖచ్చితంగా మీరు తగ్గిస్తారు. సో మీ దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి, అలా వెయిట్ 100 ఉన్నాయి, బిఎంఐ ఇస్ సే ఫర్ ఎగ్జాంపుల్ అది
38 ఉంది అనుకోండి, వాళ్ళు ఓన్లీ వాటర్ లో తీసుకోవాలి. అంటే వెయిట్ ఎవరైనా తగ్గించాలనుకుంటున్నారో వాళ్ళు వాటర్ లో తీసుకోవాలి, వెయిట్ పెంచాలనుకుంటున్నారు వాళ్ళు మిల్క్ లో తీసుకోవాలి. సో మ్యాంగో ఫ్లేవర్ ఎవరికైనా ఉన్నాయంటే వాళ్ళు మ్యాంగో కలిపేసి తాగితే మిల్క్ తో పాటు హోల్ క్రీమ్ మిల్క్ తో వాళ్ళకి వెయిట్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు ఏమి మీల్ ప్లాన్ ఫాలో చేయడం అవసరం లేదు. వాళ్ళు నార్మల్ గా ఏదో వాళ్ళు తింటున్నారు ఫుడ్, నార్మల్ గా ఇంట్లో ఏదో వంటలు చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు తీసుకుంటూ మన ప్రోటీన్ పౌడర్ విత్ మిల్క్ యాడెడ్ విత్ సమ్ హై క్యాలరీ ఫ్రూట్స్ అది తీసుకుంటే వాళ్ళ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో మీకు మార్కెట్ లో 2 రకాలుగా మీకు కస్టమర్స్ వస్తారు, వెయిట్ గెయిన్ కోసం కూడా వెయిట్ లాస్ కోసం కూడా వస్తారు. సో ఈ 2 కస్టమర్స్ కి క్లయింట్స్ కి మీరు మన ప్రొడక్ట్స్ తో హెల్ప్ చేసుకోవచ్చు. అండ్ ఐ హోప్ మీరు ఇది ప్రొడక్ట్స్ ఫస్ట్ మీ ఇంట్లో మీరు వాడండి. ఇవాళ మీరు మీ BMI చెక్ చేశారు, మీకు తెలిసిపోయింది మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో. సో మీరు ఇప్పటి నుంచి డైలీగా మీరు యూజ్ చేయండి. మార్నింగ్ మీరు స్కిప్ చేస్తున్నారా, ఆఫ్టర్నూన్ మీరు స్కిప్ చేస్తున్నారా, ఈవినింగ్ మీరు స్కిప్ చేస్తున్నారా, మీ కన్వీనియన్స్ బట్టి మీరు చూడండి. మీ వర్క్ ప్యాటర్న్ బట్టి మీరు చూడండి. అండ్ మీరు మీ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ జర్నీ ఏదో ఉంది అది ప్రాపర్ రికార్డ్ చేయండి. మార్కెట్ లో వెళ్తే కూడా మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారంటే ఆ టోటల్ జర్నీ రికార్డ్ చేయండి. అంటే ప్రొడక్ట్ ఇచ్చే ముందు వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి, వాళ్ళ వీడియోస్ తీసుకోండి. అండ్ ఆ జర్నీ ఏదో ఉంది, వాళ్ళు 2 months వాడిన తర్వాత ఇంత తగ్గించిన వెయిట్ ఇంత ఎక్కువైందా, 3 months 4 months అట్లా మొత్తము ఆ జర్నీకి రికార్డ్ చేయమని చెప్పండి. అండ్ మీరు చేస్తున్నారంటే మీరు స్వంతగా మీరు రికార్డ్ చేయండి ఆ సెషన్, ఆ మొత్తం దానికి జర్నీకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ అబ్సల్యూట్లీ కామ్ అండ్ మీరు ఇంత డిలిజెంట్ గా ఈ సెషన్ కి విన్నారు, ఇంత పేషెంట్ గా ఈ సెషన్ కి విన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒబెసిటీ